తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ వారి 20వ వార్షిక జాతీయ నృత్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి, టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ వారి 20వ వార్షిక జాతీయ పద్య నాటకములు, సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద బృంద నృత్య పోటీలు వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం జూనియర్, సీనియర్ విభాగాలలో చేసిన నృత్య పోటీలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరారు. ఎంతో శ్రమ కోర్చి నష్టానికి కష్టానికి భరించి 6 నెలల పాటు ఈ 9 రోజుల కార్యక్రమాన్ని ఒక కోవకు తీసుకురావాలంటే దాని వెనకాల ఎంతో కఠోరమైన కష్టం ఉందని మీకు మనవి చేసుకుంటూ, మేము ఇంత కష్టపడి చేస్తున్న ఈ కార్యక్రమాల్ని మీరు తండోపతండాలుగా మహతి కళాక్షేత్రానికి విచ్చేసి మా కళాకారుల్ని, కళా ప్రదర్శనల్ని ఆశీర్వదించి మీరు ఆనందపడాలని కోరుకుంటాం. కళలు అజరామం. మనిషి పుట్టడం మహత్తరమైన వరం. పుట్టి కళాకారులు కావటం అంతకుమించిన వరం. ఆ కళలను పోషించిన వాళ్లే మహనీయులు. కనుక మా అభ్యర్థన మన్నించి మా ఆశయం సాధన కోసం మీరు మాకు తోడ్పడాలని, ఉత్సాహపరచాలని, ప్రోత్సహించాలని, అండదండలుగా నిలవాలని అభ్యర్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ. నమస్కారం.